హాయ్. మన రాజ్యాంగ చరిత్రలో కొన్ని కేసులుంటాయండి. అవి మొత్తం వ్యవస్థనే మార్చేస్తాయి. అలాంటి ఒక పెద్ద లీగల్ ఫైట్ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే డాక్టర్ ఎన్.బి. ఖరే వర్సెస్ భారత ఎన్నికల సంఘం కేస్. ఒక్కసారి ఊహించుకోండి, ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. రిఫరీ ఏం చేస్తాడు? ఫౌల్ ఇస్తాడు, పెనాల్టీ ఇస్తాడు. అంతేగాని ఏకంగా ఒక ప్లేయర్ని నువ్వికపై ఈ గేమ్ ఆడటానికి వీల్లేదు అని పర్మనెంట్గా పంపించేయగలడా? ప్రజాస్వామ్యమనే ఈ ఆటలో ఎన్నికల సంఘం పాత్ర ఏంటి? ఒక అభ్యర్థి భవిష్యత్తును డిసైడ్ చేసేంత పవర్ దానికుందా? చూసారా, ఈ కేసులో ఇవే అసలైన ప్రశ్నలు. ప్రతి పెద్ద కథకి ఒక చిన్న మొదలుంటుంది. ఈ లీగల్ డ్రామా కూడా ఒకే ఒక ఇన్సిడెంట్తో స్టార్ట్ అయింది. అదేంటంటే, ప్రెసిడెంట్ ఎలక్షన్లో నిలబడ్డ ఒక క్యాండిడేట్పై వేటుపడటం. సరే, మరి ఈ కథలో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు? ఒకవైపు దేశంలోనే అత్యున్నత పదవి కోసం పోటీపడుతున్న డాక్టర్ ఎన్.బి. ఖరే, మరోవైపు మన ఇండియన్ డెమోక్రసీకి రెఫరీ లాంటి భారత ఎన్నికల సంఘం. అసలు ఏం జరిగిందంటే, కథ చాలా ఫాస్ట్గా నడిచింది. డాక్టర్ ఖరే ప్రెసిడెంట్ ఎలక్షన్కి నిలబడ్డారు. కానీ ఊహించని విధంగా ఎన్నికల సంఘం ఆయన నామినేషన్ను తిరస్కరించింది. ఒక్క దెబ్బతో ఆయన రేసునుంచే అవుట్. కాని ఖరేగారు ఊరుకోలేదు. ఈ డెసిషన్ కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని వాదిస్తూ నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇది కేవలం ఖరేగారి ఒక్కరి సమస్య కాదనమాట. ఇక్కడొక పెద్ద ప్రశ్న ముందుకొచ్చింది. ఒక రాజ్యాంగ సంస్థకు ఎంత పవర్ ఉండాలి? ఆ పవర్కి హద్దులు ఎవరు పెట్టాలి? ఇక్కడే ప్లీనరీ పవర్స్ అనే ఒక ముఖ్యమైన లీగల్ టర్మ్ వస్తుంది. అంటే ఏంటంటే, ఒక పనిని చేయడానికి ఒక సంస్థకున్న పూర్తి అధికారం, అన్లిమిటెడ్ పవర్ అన్నమాట. మరి ఎన్నికల విషయంలో మన ఎలక్షన్ కమిషన్కి అలాంటి అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయా, లేక వాటికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయా? ఈ కేస్ మొత్తం ఈ ఒక్క పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. సరే, ఇప్పుడు డాక్టర్ ఖరే గారి వాదనేంటో చూద్దాం. వాళ్ల ఆర్గ్యుమెంట్ సింపుల్. రిఫరీ పవర్కి కూడా ఒక లిమిట్ ఉండాలి. డాక్టర్ ఖరే వాదనలో ఉన్న పాయింట్ ఒకటే. ఎలక్షన్ కమిషన్ చాలా పవర్ఫుల్ కావచ్చు, కానీ చట్టానికి పైన కాదు. వాళ్ల ప్రకారం ఎంత అధికారమున్నా సరే అది న్యాయంగా, సహజ న్యాయ సూత్రాలకు లోబడే ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఇష్టమొచ్చినట్టు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోటానికి ఛాన్సే లేదని వాళ్లు గట్టిగా వాదించారు. మరి ఈ వాదనకు ఎలక్షన్ కమిషన్ ఏం సమాధానం చెప్పింది? వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని ఎలా డిఫెండ్ చేసుకున్నారు? ఇప్పుడు ఆ సైడ్ స్టోరీ విందాం. ఎలక్షన్ కమిషన్ కూడా తమ వాదనను చాలా స్ట్రాంగ్గా వినిపించింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలంటే మా చేతిలో కట్టేయొద్దు అని వాదించింది. ఎన్నికల ప్రాసెస్ పవిత్రంగా ఉండాలంటే దాన్ని కాపాడటానికి కొన్నిసార్లు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తప్పవు, ఆ అధికారం మాకు రాజ్యాంగమే ఇచ్చింది అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. చూసారా, ఇక్కడ రెండు డిఫరెంట్ ఐడియాలు ఫైట్ చేస్తున్నాయి. ఒకవైపు పవర్కి లిమిట్స్ ఉండాలి, అదుపు తప్పకూడదు అనే వాదన. మరోవైపు సిస్టమ్ను కాపాడటానికి ఫుల్ పవర్ కావాలి అనే వాదన. మరి మన సుప్రీంకోర్టు ఈ రెండింటిలో దేనికి ఓటేసింది? ఇరుపక్షాల వాదనలు విన్నాక ఇక ఫైనల్ డెసిషన్ టైమొచ్చింది. దేశం మొత్తం సుప్రీంకోర్టు వైపు చూస్తోంది. ఎందుకంటే ఈ తీర్పు కేవలం ఖరేగారి భవిష్యత్తు గురించే కాదు, మన డెమోక్రసీలో ఇన్స్టిట్యూషన్స్ పవర్ ఎంతవరకు ఉండాలో కూడా డిసైడ్ చేయబోతోంది. సుప్రీంకోర్టు చాలా బ్యాలెన్స్డ్గా తన తీర్పు చెప్పింది. ఫస్ట్, అవును, ఎన్నికల సంఘానికి ఎన్నికలు నిర్వహించడానికి చాలా విస్తృతమైన అధికారాలున్నాయని ఒప్పుకుంది. కానీ అక్కడితో ఆగలేదు. ఆ తర్వాతే అసలు పాయింట్ చెప్పింది. ఈ అధికారం అన్లిమిటెడ్ కాదు, దాన్ని కూడా కోర్టులు సమీక్షించవచ్చు, అంటే జ్యుడిషియల్ రివ్యూకి లోబడే ఉంటుంది అని తేల్చి చెప్పింది. ఈ ప్రిన్సిపల్స్ ఆధారంగానే కోర్టు డాక్టర్ ఖరే కేసులో తన ఫైనల్ రూలింగ్ ఇచ్చింది. అంటే ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని కూడా కోర్టులో ప్రశ్నించొచ్చు అనే ఒక చారిత్రాత్మక రూల్ సెట్ చేసిందనమాట. ఈ తీర్పు ప్రభావం ఆ ఒక్కరోజుతోనే అయిపోలేదు. అది మన భారత ప్రజాస్వామ్యం మీద ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అసలు ఈ కేసు మనకు వదిలివెళ్లిన లెగసీ ఏంటి? ఈ తీర్పు కొన్ని చాలా ముఖ్యమైన విషయాల్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఒకటి, ఎలక్షన్ కమిషన్ లాంటి పవర్ఫుల్ బాడీస్ కూడా జవాబుదారీగా ఉండాలి. వాటి నిర్ణయాలను కోర్టులో ఛాలెంజ్ చెయ్యొచ్చు. 2, ప్రజాస్వామ్యంలో ఎవరు, ఏ సంస్థ కూడా చట్టానికి పైన కాదు. పవర్ మీద జ్యుడిషియరీ కంట్రోల్ ఉంటుందని ఈ కేసు ప్రూవ్ చేసింది.
సింపుల్గా చెప్పాలంటే ఈ కేసు ఒక వ్యక్తిగత సమస్యను ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్గా మార్చేసింది. అదేంటంటే రిఫరీ ఎంత పవర్ఫుల్ అయినా సరే అతను కూడా ఆటలో ఒక భాగమే కాని ఆటకు పైన కాదు. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఏ ప్రజాస్వామ్యంలోనైనా సరే ఫైనల్ పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? రూల్స్ చేతిలోనా, లేక ఆ రూల్స్ను అమలు చేసే రెఫరీ చేతిలోనా? ఏమంటారు? ఒక్కసారి ఆలోచించండి.